ఇట్లా గిన్నె వేస్తారు కదా, అలా వేస్తున్నాను. ఈరోజు మనం అద్భుతమైన రసం. నాకు ఫుల్ జ్వరము, జలుబు, గొంతు కూడా రావట్లేదు అనమాట. అందుకని మంచి రసం చేసుకుందాం. మిరియాల రసం గొంతుకు ఘాటుగా ఉంటుంది, స్పైసీగా, ఇంకా పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది అనమాట. అలాంటి రసం చూపిస్తా. ఇలా పెట్టుకుంటే ఇలా ఇంకా నోటికి రుచి వస్తుంది. ఇంకొక 2 ముద్దలు ఎక్కువ తినాలనిపిస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ గిన్నెలో పెట్టుకుందాం. రసం ఎక్కువ వేసుకుందాం. ఒక కప్ అంతా రైస్ తీసుకుందాం. ఇలా మనం గ్లాస్లో కూడా తాగొచ్చు అనమాట. అంత బాగుంటుంది రసము. ఆ రసం వీడియోలోకి వెళ్దామా. మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5-6 మెంతులు, 7-8 మిరియాలు, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, ఒక 2 స్పూన్ల పప్పులు, 2 పెద్ద సైజు టమాటాలు వేసాను. ఇవన్నీ మిక్సీ పట్టుకొచ్చుకుందాం. అప్పుడు ఏమేమి కావాలో చూపిస్తాను. జీలకర్ర మర్చిపోయినాను, జీలకర్ర కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ అంతా. ఇలా మిక్స్ పట్టుకొచ్చుకున్నాం. ఇప్పుడు తర్వాత ప్రాసెస్. ఆయిల్ పెట్టాము. ఆయిల్ హీట్ అయింది. ఫస్ట్ మనం కొద్దిగా అప్పడాలు వేయించుకున్నాం. రసం అన్నంలోకి బాగుంటాయి కదా, అందుకని వేయించుతున్నా. అదే బండిలో జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఇది గ్రైండ్ చేసుకునేది వేసేసుకుందాం మొత్తం. ఇంకొక పక్క రైస్ పెట్టుకుందాం. ఇది వచ్చేసి అన్నం అవుతూ ఉంటుంది. తగ్గినంత వాటర్. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకుందాం రసంకు. కొద్దిగా చింతపండు రెమ్మలు, కొద్దిగా ఇంగువ, 2 స్పూన్లంతా మన ఇంట్లో చేసి పెట్టుకున్న రసం పొడి. మీకు ఈ కారం కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. రసం పొడి కూడా కారం ఉంటుంది, అందుకని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా వేసేటివి కొన్ని ఉన్నాయి, ఇది కొంచెం ఉడకబట్టిన తర్వాత చెప్తా. మిక్సీ పట్టినందుకు మనకు చిక్కగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి అన్నం చూసుకుందాం. అన్నం కూడా ఉడుకుతూ ఉంది. 2 ఉడుకుతూ ఉన్నాయి, రసం కూడా. ఇంకా 3 మినిట్స్ అట్లా అయిపోయి ఇద్దాం. ఇప్పుడు ఒకటికుందాం. ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. చాలా బాగుంటుంది బెల్లం ముక్క వేస్తే. ఏమన్నా వగరు ఉంటే పోతుందన్నమాట, అందుకని వేసుకోవాలి. మిరియాలు బాగా ఘాటుగా ఉంటాయి కదా, అందుకని. బాగా పొంగు వస్తుంది. ఇప్పుడు మనం
బాగా ఎక్కువ కొత్తిమీర వేసుకుందాం. చాలా 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 బాగుంటుంది ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే. రసంలో మంచి వాసన అన్నీ బాగా వస్తున్నాయి. కొంచెం ఆయిల్ పైకి వస్తే సరిపోతుంది. ఇంకా రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అయిపోయింది. రసం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదిగోండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. మంచిగా కలర్ఫుల్గా ఉంది కదా. రసంది స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.